ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే నేను డిప్లొమా చేశాను మచిలీపట్నంలో, ఓకే. మెకానికల్ ఇంజనీరింగ్. అక్కడే నేను ఎక్కువ సినిమాల మీద బాగా ఇష్టపడింది. అంటే చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను, 6th క్లాస్ నుంచే నాకు డ్రీమ్ సినిమాల్లోకి. అంటే ఫస్ట్ డాన్సర్ అవుదాం అనుకున్నా. ఓకే. చాలా రోజులు చేసా, క్లాసులకి వాటికి వెళ్ళి డాన్స్ అది నేర్చుకున్నా. బట్ ఇంకేదో అంత సాటిస్ఫాక్షన్ ఏం లేదు. చేసామండి చిన్న చిన్న స్టేజ్ షోలు అవి ఇవి చేసామండి. సంథింగ్ మేబీ కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఇది ఏదో ఉంది, సినిమాల్లోనే ఏదో చేయాలి, స్క్రీన్ మీద కనబడాలని ఉంది, కానీ యాక్టింగ్ అంత ఏం కాదు. డ్యాన్స్ బాగా చేసామండి. దాని తర్వాత వదిలేశాను, ఇది ఎందుకో అంత ఎగ్జాక్ట్గా లేదు అని. తర్వాత రైటింగ్ మీద పాటలు అవి రాసామండి నేను 9th 10th క్లాస్లో. లిరిక్స్ రాసామండి. అంటే నేను లిరిక్స్ అని అనుకునేవాడిని, అవి లిరిక్స్ కాదని తర్వాత అర్థమైంది. ఇప్పుడు మన అంత సీన్ లేదని అర్థమైంది. లిరిక్స్ అనేది చాలా గొప్ప విషయం. నేను ఏదో అప్పట్లో ఒక 4 లైన్లు రాగానే అనుకున్నా, కానీ సో అవి రాసి మా అక్క వాళ్ళని బాగా విసిగిచ్చేవాడిని నేను పాడి. వాళ్ళు ఏదో ఇంకా తమ్ముడైన పాపానికి వినేవాళ్ళు. అలాగా ఆ లిరిక్స్ నుంచి అలా నేను పుస్తకాలు బాగా చదివేవాడిని. ఎక్కువ నా క్లాస్ బుక్స్ కన్నా ఎక్కువ ఈ బుక్స్ ఎక్కువ ఉండేవి, నావెల్స్ అవి ఇవి. సో ఆ బుక్స్ చదువుతూ నాకు రైటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను 10th క్లాస్లో చెప్పాను, నేను ఇలా సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను అది అంటే. సరే బాగుంది డ్రీము, ఇంకా కనమాక అన్నాడు మా నాన్న. ఇంచుమించుకి ఇలాగే అన్నాడు, నువ్వు మూసుకొని చదువు, అప్పుడు నువ్వు వెళ్ళిపోతే చదవలేక వెళ్ళిపోయావు అంటారు, నువ్వు నిజంగా 5 years 6 years తర్వాత కూడా నీకు ఇలాగ అనిపిస్తే అప్పుడు చేద్దులే, ఫస్ట్ అయితే మూసుకొని చదువు అన్నాడు. అప్పుడు వెళ్ళి డిప్లొమాలో జాయిన్ అయ్యాను నేను. అంటే ఆ ఊరు కాకుండా ఇంకో ఊరు వెళ్తే కొంచెం ఫ్రెష్ ఫీల్ వస్తుంది అది ఇదని డిప్లొమా ఎంచుకున్నా. ఇంటర్ అయితే అదే ఊర్లో ఉండాలి, ఎందుకో అంత నచ్చల, ఎక్కడికైనా వెళ్దాం కొంచెం రిఫ్రెష్ అవుదాం అన్న దాంట్లోనే నేను డిప్లొమా అని అప్పుడు తెలిసింది ఇలాంటిది ఒకటి ఉంది, వేరే ఊరు వెళ్ళి చదువుకోవచ్చు అది ఇదని. సో దెన్ ఐ జాయిన్ డిప్లొమా అనమాట, మెకానికల్ ఇంజనీర్గా. దాని తర్వాత వచ్చేద్దాం అనుకున్నా. అప్పుడు కూడా ఒప్పుకోలే ఇంట్లో వాళ్ళు, ఇక్కడ దాకా వచ్చావు కదా బీటెక్ కూడా చేసి, బీటెక్ కూడా అయిపోతే స్ట్రాంగ్గా ఉంటుంది బేస్, దాని తర్వాత వెళ్దాం అన్నారు. సో బీటెక్లో జాయిన్ అయ్యా. అక్కడ మనుషులకి పెద్దగా ఏమీ సింక్ అవ్వాల. సో ఎప్పుడు ఇటు వద్దామా అని అప్పుడు నేను ఒక షార్ట్ ఫిలిం తీసా. ఇది వెరీ లాంగ్ బ్యాక్, 8 years బ్యాక్ ఒక షార్ట్ ఫిలిం తీసా. చాలా చండాలంగా వచ్చింది, అది వేరే విషయం, అది నేను తప్ప ఎవడు చూడలా. బట్ చూసిన జనాలకి రైటింగ్ బాగా నచ్చింది, డైరెక్షన్ అదంతా కొంచెం ఇమ్మెచ్యూర్డ్ టేకింగ్ అంతా ఫోన్లో తీసా. రైటింగ్ బాగా నచ్చిందా? రైటింగ్ చాలా బాగా నచ్చింది జనాలకి. బేసిక్గా అక్కడే జర్నీ స్టార్ట్ అయింది. ఫోన్లో తీసా నేను, బేసిక్గా ఫోన్లో తీసి వేరే డబ్బింగ్ స్టూడియో తెలిసిన అతను ఉంటే అక్కడ డబ్బింగ్ చెప్పించాం దాని చేత. ఏదో వచ్చింది, అది చండాలంగానే వచ్చింది నాకు తెలిసి. బట్ ఆ డైలాగ్స్ అవి చాలా మందికి నచ్చాయి. అప్పట్లో ఎవరు లేరు యూట్యూబ్ స్పేస్లో షార్ట్ ఫిలిమ్స్ అని అవన్నీ ఇవన్నీ. సో విజయవాడలో కొంచెం నాలాగా యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ నేను తెలిసా ఆ షార్ట్ ఫిలిం వల్ల. ఫేస్బుక్లో వాటిలో మెసేజ్లు వచ్చినాయి, బాగుంది బ్రో అది ఇదని. బట్ అదంతేం బాగా, బట్ వాళ్ళకి నాకు అప్పట్లో మేమందరం స్ట్రగుల్ అవుతున్నాం కదా, బాగా గ్యాంగ్. నా స్కూల్ బ్యాచ్, నా కాలేజ్ బ్యాచ్ కొంతమంది ఉన్నారు దీని మీద ఇంట్రెస్టెడ్ నాలాగే. ఇప్పుడు లేరు, వాళ్ళంతా స్ట్రాంగ్ కాదు, ఉన్నారు. ఒక అతను ఉన్నాడు అజయ్ అని, మనోడి యాక్టింగ్ అంతా ఇష్టం, ఇప్పుడు చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు కలిసిలేము, పార్ట్స్ అన్ని మారిపోయాయి, నేను ఎటో వచ్చేసా, మనోడు ఎటో వెళ్ళాడు. సో మనోడిని పెట్టే తీసాను నేను, మనోడే హీరో. వేరే ఎవరో అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకొని ఆ అమ్మాయిని పెట్టి తీసాం. బట్ తీస్తున్నప్పుడు నాకు చాలా మజా వచ్చింది. క్వాలిటీ ఫోన్లో తీస్తున్నావా ఏం తీస్తున్నా అనేది పక్కన పెడితే ఎన్ని క్రాఫ్ట్లు ఉంటాయి, మనకి ఏం రాదు ఇంత పెద్దదా అని అర్థమైంది. ఒక షార్ట్ ఫిలిం తీస్తే మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది, మనకేం రాదు అన్ని ఊహలే అని. సో అలా అది ఒక కనువిప్పు. సో అలా ఒక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను నేను కాలేజ్లో ఉన్నప్పుడే. అది తీసిన తర్వాత కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది, ఇవి రావు కానీ నేర్చుకొని తీయగలను నేను, బాగుంది, నేను నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ అని చెప్పి నా బీటెక్ లాస్ట్ సెమ్ అనుకుంటా ఎగ్జామ్ హాల్లోనే నేను డిసైడ్ అయ్యా, ఈ సర్టిఫికేట్లు వచ్చి నేను ఏం చేసుకోను, ఫిల్మ్ మేకర్ అవుదాం మనం, ఏదో చేసి ఇందులోనే నించుందాం అని. ఇంటికి వెళ్ళి నేను ఇంకా మిగతా ఎగ్జామ్స్ రాయాలనుకోవట్లేదు, ఇలా హైదరాబాద్ వెళ్తాను అని చెప్పి హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ ఎలా వచ్చానంటే ఈ షార్ట్ ఫిలిం చూసే నన్ను ఒక ప్రొడక్షన్ హౌస్ ఇది వచ్చింది. అదేంటంటే ఛాన్స్ ఏం లేదు, ఇలా టీంలో ఏడీస్ని వాళ్ళని చూస్తున్నాం, నువ్వు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పు అంటే అప్పుడు నేను హైదరాబాద్ వచ్చా. అలా స్టార్ట్ అయింది బేసిక్గా. ఇంట్లో చెప్పుకొని మా నాన్న తిట్టి సరే అని చెప్పి నేను మా నాన్నకి నచ్చ చెప్పుకొని
సరే ఇంకా నువ్వు ఫిక్స్ అయ్యావు కదా ఎల్లు అని అప్పుడు పంపించాను. ఇదంతా 8 years బ్యాక్ అయింది. ఇదంతా 8 years బ్యాక్.